హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వి స్టైరీస్. ఇవాళ వీడియోలో మనం చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన చాక్లెట్ ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇది వచ్చేసి ఎగ్లెస్ ప్యాన్ కేక్స్ అండి. మనం ఎగ్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇవాళ ఎగ్లెస్ చూపిస్తున్నాను సో దట్ వెజిటేరియన్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అని. సో మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి, వన్ కప్ అండ్ 1/4 కప్, టోటల్ 1.5 కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇదే క్వాంటిటీలో మైదా కూడా తీసుకోవచ్చు, బట్ మనకి మైదా అనేది హెల్తీయర్ వెర్షన్ కాదు కాబట్టి నేను మైదా అవాయిడ్ చేశాను. మీకు కావాలంటే హాఫ్ అండ్ హాఫ్ మైదా కూడా కలుపుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ మొత్తం ప్యూర్గా గోధుమ పిండితో చేశాను, బట్ చాలా బాగా వచ్చినాయి గోధుమ పిండితో చేసినా సరే. సో తర్వాత 1/4 కోకో పౌడర్ వేసుకున్నాను. 1/4 అయినా సరే 4 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, రెండు ఒకటే క్వాంటిటీ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసానండి. మనకి ఇది బాగా పొంగి రావాలంటే మనం 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు, 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవచ్చు. ఆరల్స్ నేను ఇక్కడ 3 స్పూన్సే వేసాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆరల్స్ మీరు మిక్స్ అవ్వదు అనిపిస్తే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒక 1/4 కప్ వరకు పౌడర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. కొంచెం ఓ పావు చెంచా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో మీరు దీన్ని ఇట్లాగా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ప్యాన్ కేక్ మిక్స్ అని మనకు బయట దొరుకుతుంది కదా రెడీగా. సో ఇలాగే దొరుకుతాయి. వాటిలో మన పాలైనా ఎగ్స్ అయినా మిక్స్ చేసి వేసేసుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లా కూడా మీరు అప్పటికప్పుడు మిక్స్ చేసుకుని మన టైం వేస్ట్ అనుకున్నప్పుడు ఇట్లా స్టోర్ చేసేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు నేను పాలు తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి కొంచెం వేడి పాలు అనమాట. మనకు మొత్తం బాగా కలవడానికి వేడి పాలు అయితే బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కప్ పాలు తీసుకున్నాను. అండ్ అలాగే మెల్టెడ్ బటర్ చూపించాను కదా ఇందాక, అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలండి. మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సాల్టెడ్ బటర్ అయితే చాలా సాల్ట్ ఉంటుంది. సో దాని బదులు అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. 1/4 కప్ సాల్టెడ్ బటర్ మెల్ట్ చేసి వేసుకున్నాను. 1/4 కప్ అన్సాల్టెడ్ బటర్ మెల్ట్ చేసి వేసుకున్నాను. తర్వాత వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేయట్లేదు కాబట్టి అంత స్మెల్ ఏం రాదు. బట్ మనకు మంచి స్మెల్ కావాలని వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో తిప్పేసుకోవాలి మొత్తం. సో ఇప్పుడు కొంచెం పాలు సరిపోనట్టు అనిపించినాయి కదా, మొత్తం అట్లా మిక్స్ చేసేసుకుని ఒకసారి మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే హాట్ వాటర్ కూడా, పాలు ఎక్కువ లేనప్పుడు కొంచెం లైట్గా హాఫ్ పాలు హాఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం దానికి అరౌండ్ 1.5 కప్పు వరకు పాలు పడతాయండి. సో ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం పాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనకు ఒక థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం వామ్ మిల్క్ వేస్తాం కాబట్టి మంచిగా బాగా వస్తాయి. మరీ బాగా పొగలకి మిల్క్ కాకుండా లైట్గా లూక్ వామ్ కంటే కొంచెం వామ్గా ఉండే మిల్క్ యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా కేక్ బ్యాటర్ కంటే కొంచెం లూజ్గా రావాలి. ఇలా పైకి ఇలా అంటే మనకు దోశ వేసుకోవడానికి ఉండేలాగా కొంచెం ఉండాలి, థిక్ దోశ బ్యాటర్ లాగా, మరీ దోశ బ్యాటర్ లాగా కాదు. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కనుక నాన్ స్టిక్ ప్యాన్ యాడ్ చేసుకుంటే అసలు బటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే డైరెక్ట్గా వేసేసుకున్నా సరే మనకు వచ్చేస్తాయి. అప్పుడైతే ఇంకా బాగా ఆ పైన టెక్స్చర్ అదంతా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది నేను నార్మల్ ఐరన్ ప్యాన్ కాబట్టి నేను బటర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు, బట్ ఎందుకు మనకి అనవసరంగా అది కింద అతుక్కుంటుందని బటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఒక లాడిల్ ఫుల్ వరకు తీసుకోవాలి. అంటే ఒక గరిటెడు మనం బ్యాటర్ తీసుకుని ఇట్లా ప్యాన్ కేక్ కొంచెం మందమైన ఊతప్పంలాగా వేసుకోవాలి. సో ప్యాన్ కేక్ అంటే ఏం లేదండి, మన ఊతప్పాన్నే మనం వేరే మిక్చర్తో వేసుకుంటున్నాం అంతే. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత అది బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదా, పైన అంతా నీట్గా ఇప్పుడే బబుల్స్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం బాగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మొత్తం నీట్గా బబుల్స్ కనిపిస్తున్నాయి. సో కిందంతా బాగా కుక్ అయిపోయినట్టు.
ఇప్పుడు మనం టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా కుక్ చేసేసుకుందాం. సో ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి కుక్ అవ్వదు లోపల, బట్ పైన అయితే మాడిపోతుంది. సో ఈ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు మొత్తం బ్యాటర్తో ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను కలిపిన బ్యాటర్కి అరౌండ్ 7 to 8 వరకు వచ్చాయండి. కొంచెం ప్యాన్ కొంచెం పెద్దది కాబట్టి ఒకేసారి 2-3 కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా దూరంగా వేసేసుకుంటే మనకు పని కూడా తక్కువ అవుతుంది. సో చూసారు కదా, ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో చూసారు కదా, మనం చాలా ఈజీగా చేసేసుకున్నాం ప్యాన్ కేక్స్ అనేవి. మీరు అలా ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ముందు మిక్స్ చేసి పెట్టాను కదా, అట్లాగే మీరు కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ ముందే మిక్స్ చేసుకుంటే అప్పటికప్పుడు ఎప్పుడైనా ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం పాలు కానీ లేదా గుడ్లు కానీ ఏవైనా వేసేసుకుని వెంటనే ప్యాన్ కేక్స్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీటిని ప్లేటింగ్ చేసేసుకుందాం. మనం ప్లేటింగ్ చేసుకుందాం. సో ప్లేట్ తీసేసుకుని మనం తయారు చేసుకున్న ప్యాన్ కేక్స్ అన్ని 1 by 1 పెట్టేసుకుందాం. చూసారా, మీరు లోపల కనుక చూస్తే ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా, చాలా గుల్లగా మెత్తగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీనిపైన మనం చాక్లెట్ సాస్ వేసి డెకరేట్ చేసుకుందాం. మనం చాక్లెట్ సాస్ కానీ, చాక్లెట్ సిరప్ కానీ, చాక్లెట్ గనాష్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు హెర్షీస్ వాళ్ళ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అది వేసి డెకరేట్ చేస్తున్నాను. అండ్ దీంతో మనం ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన చాక్లెట్ ప్యాన్ కేక్స్. ఎప్పుడైనా మనం చీట్ డే రోజున, అంటే డైట్ చేసేవాళ్ళు చీట్ డే రోజున మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం స్వీట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అండ్ అలాగే డైట్ మిస్ అవుతున్నాం అనే గిల్ట్ కూడా ఉండకుండా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే డైట్ చేసే వాళ్ళకి బోర్ కొట్టదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.